హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. స్పెషల్గా బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం. బిగ్ బాస్ అనగానే తెలిసిపో టీవీలోనే కాదు, మా టీవీలో డజన్కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఉంది. పెద్దగా అందులో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. కానీ నేను రికమెండేట్ చేసేది మాత్రం శ్రీనివాస్ 65 అని ఒక ఛానల్ ఉంది. మంచిది, మీరు చూడాలనుకుంటున్న రివ్యూ మాత్రం అందులో కరెక్ట్ దొరుకుతుంది. కొత్త యూట్యూబర్ అండ్ దాంతోపాటు ట్రోల్స్ మీకు మంచిగా ఎంటర్టైన్ చేయడానికి 420 ట్రోల్స్ అన్నది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని సెర్చ్ చేయండి. మీకు నచ్చకపోతే మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి చూడండి. మరి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ వీకెండ్ వచ్చిందంటే అంతే, అందరికీ టెన్షన్ పుట్టుకొస్తుంది. దాని గురించి ఈరోజు చర్చ. అసలు బిగ్ బాస్లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఈ వీక్ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి 6 మంది నామినేట్ అయ్యారు. మరి ఫస్ట్ టైం 6 మంది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వాళ్ళలో ఎంతమంది మిగులుతారు, అసలు ఎంతమందికి టెన్షన్ ఉంది ఈ వీక్లో అనేది తెలుసుకుందాం. హౌస్లోకి వెళ్ళిన అమ్మాయిలు అబ్బాయిలు ఎలా మింగిల్ అవుతారోనని భయపడగా ఫస్ట్ వీక్లోనే జట్లుగా మారిపోయారు. బిగ్ బాస్ చూస్తున్న వారికి వీకెండ్ రాబోతుందంటే ఎవరో ఎలిమినేట్ అవ్వబోతున్నారనే టెన్షన్ ఉంది. కంటెస్టెంట్స్ బిహేవియర్, ఆట తీరు నచ్చి కొందరు వారికి ఫేవరెట్గా మారిపోతుంటారు. దీంతో వారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారని ఆడియన్స్ భయపడిపోతుంటారు. బిగ్ బాస్ రూల్స్ని అనుసరించి ఈ వారం ఒక్కరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దానికి మనకు అందిన వివరాల ప్రకారం నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సోమవారం నామినేషన్ కార్యక్రమం ప్రారంభమై 2 రోజుల పాటు జరిగింది. ఫస్ట్ డేనే కాబట్టి ఏ సాకు దొరకపోవడంతో గుడ్డు పేరు వంట పేరు చెప్పి కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఈ సిల్లీ రీజన్స్కి ఇంటి సభ్యులు అరుస్తూ కేకలు పెడుతూ గొడవ పెట్టుకున్నారు. కోట్లాటకు దిగితేనే రీజన్స్ పుట్టుకొస్తాయనే ఆశ కాబోలు. ఏదైతేనే మొత్తం మీద నామినేషన్స్ పూర్తి చేశారు. బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్లో 6 కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. వారే విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ శెట్టి. కేవలం 2 రోజుల్లో కంటెస్టెంట్స్ని జడ్జ్ చేయడం అంతా ఆషామాషి కాదు. కానీ తాము అనాలిసిస్ చేసినంతలో ఆడియన్స్ ఓటింగ్ ఇచ్చారు. ఇందులో విష్ణుప్రియ, శేఖర్ భాషలకు మంచి ఓట్లు పడ్డాయని టాక్. సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసి హౌస్ మేట్స్ చేతుల్లో టార్గెట్ అయిన నాగ్ మణికంఠకు జనంలో సింపతి బాగానే వర్కౌట్ అయ్యి అతనికి కూడా ఓట్లు పడి ఉండొచ్చు అని అంచనా. పృథ్వీ, సోనియా ఆకుల చిన్న సైజు సెలబ్రిటీలు కాబట్టి వారికి ఉన్నంతలో సపోర్ట్ దొరికింది. కానీ బెజవాడ బేబక్క మాత్రం డేంజర్ జోన్లో ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మంచి మాటకారి అయిన బేబక్కపై ప్రేక్షకులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆవిడ నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ రావడం లేదని డిసప్పాయింట్ అవుతున్నారు. బిగ్ బాస్ థీమ్ ఆమెకు అర్థం కాక ఎలాంటి రియాక్షన్ ఇవ్వక సైలెంట్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇలా జరుగుతుండటంపై బిగ్ బాస్ టీం కూడా అసహనంతో ఉందని, దీనివల్లే షోకి డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. ఈ కారణం చేత ఫస్ట్ వీక్కే ఆమె బిగ్ బాస్ ప్రయాణం ఎండ్ కార్డ్ స్టేజ్కి చేరుకుందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. బేబక్క ఎలిమినేట్ అవుతారా లేదా పక్కన పెడితే హౌస్లోకి ఒక బుల్లితెర సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాంకర్ శ్రీముఖి ఫ్రెండ్, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. వచ్చే వారం లేదంటే ఆపై వీక్ అయిన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో గ్రాసిప్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఆ ప్లేస్లో ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారో కొద్ది గంటల్లో తేలిపోనుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.